హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ హెల్త్ అండ్ కేర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియోలు చేయక. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రెండ్స్, మీకు సెలైన్స్ గురించి మీకు చాలా వరకు తెలియకుండవచ్చు. మనం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, మనం అడ్మిషన్స్ అయినప్పుడు మనకు సెలైన్స్ అనేది ఎక్కిస్తూ ఉంటారు. ఆ సెలైన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, బేసిక్ సెలైన్స్ ఎలా ఉంటాయి, మేము మేజర్గా యూజ్ చేసే సెలైన్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్గా జనరల్గా తెలుసుకోవాల్సిన సెలైన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హాస్పిటల్ అడ్మిషన్లో ఉన్నప్పుడు కొన్ని రకాలైన సెలైన్స్ అయితే ఇస్తారు. ఆ సెలైన్స్ అయితే మనకు అనవసరం. మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన సెలైన్స్ గురించి అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎస్, డిఎన్ఎస్ ప్లస్ ఆర్ఎల్, 5% ఎక్స్ట్రోజ్, 25% ఎక్స్ట్రోజ్, పారాసెటమాల్ ఐవి, మ్యాన్టల్ ఐవి అని ఇలా కొన్ని ఉంటాయి. ఇందులో మనం చాలా వరకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎస్ అనేది మనకు నార్మల్ సెలైన్ అంటారు. నార్మల్ సెలైన్ అనేది సాధారణ సెలైన్ అంటారు. అయితే ఈ నార్మల్ సెలైన్లో మనకు కంటెంట్స్ ప్రకారం 500 ml వస్తుంది, 100 ml వస్తుంది. ఇందులో రెండు విధాల కంటెంట్స్ అయితే వస్తాయి. ఇందులో మనకు నార్మల్ సెలైన్లో అందులో మనకు సోడియం క్లోరైడ్ 0.9 grams అయితే ఉంటుంది. సోడియం క్లోరైడ్ అనేది. అండ్ నార్మల్ సెలైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకు చాలా వరకు ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు, అంటే మనకి ఏమైనా గాయం జరిగినప్పుడు కానీ, లేకపోతే మిస్డ్ అబార్షన్స్ జరిగినప్పుడు కానీ, లేకపోతే డిహైడ్రేట్ అయినప్పుడు కానీ, అంటే మనకు లూజ్ మోషన్స్ అనేవి ఎక్కువగా అయ్యి వామిటింగ్స్ ఎక్కువగా అయినప్పుడు, డిహైడ్రేట్ అయినప్పుడు ఈ నార్మల్ సెలైన్ అనేది చాలా వరకు ఎక్కిస్తారు. ఈ నార్మల్ సెలైన్ అనేది మనకు బాడీలో సోడియం క్లోరైడ్ మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా మన యొక్క బీపీ లెవెల్స్ కానీ, లేకపోతే డిహైడ్రేట్ అంటే మన బాడీ యొక్క వాటర్ లెవెల్స్ కానీ ఈక్వలైజ్ చేయడానికి మనకు ఈ యొక్క నార్మల్ సెలైన్ అయితే యూజ్ అయితే అవుతుంది. డిఎన్ఎస్ అనేది మనకు ఇందులో డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ అనేది డిఎన్ఎస్ అనేది దాని పేరు. డెక్స్ట్రోజ్ అంటే మనకు బాడీలో గ్లూకోజ్ అనే లెవెల్స్ అనేవి ఉంటాయి కదా, మనకు ఈ డెక్స్ట్రోజ్ అనేది గ్లూకోజ్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రం యూజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ సెలైన్ అనేది ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నార్మల్ సెలైన్ అనేది మనకు బాడీలో మన వాటర్ లెవెల్స్ కానీ, సోడియం క్లోరైడ్ లెవెల్స్ కానీ ఈక్వలైజ్ చేయడానికి నార్మల్ సెలైన్ యూజ్ అవుతుంది. ఈ డెక్స్ట్రోజ్ అనేది మన బాడీలో ఇన్సులిన్ శాతం, అంటే మన ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినప్పుడు, అంటే నార్మల్ ఆర్బిఎస్ లెవెల్స్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ పడిపోయినప్పుడు ఈ డిఎన్ఎస్ అనేది ఎక్కిస్తారు. అంటే డిహైడ్రేట్ అయినప్పుడు కూడా, ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఈ డిఎన్ఎస్ అయితే ఎక్కిస్తూ ఉంటారు. ఇది 500 ml కంటైనర్ దొరుకుతుంది, 100 ml కంటైనర్ దొరుకుతుంది. ఇందులో డెక్స్ట్రోజ్ వచ్చేసరికి 5 grams డెక్స్ట్రోజ్ ఉంటుంది, 0.9 grams మనకు సోడియం క్లోరైడ్ అనేది. ఈ రెండు అయితే మనకు డిఎన్ఎస్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 5% ఎక్స్ట్రోజ్, 25% ఎక్స్ట్రోజ్. అంటే 5%, 25% అంటే ఏం లేదు. 5% అంటే 5% ఎక్స్ట్రోజ్ ఉన్న బాటిల్ను 5D అంటారు, 5% డెక్స్ట్రోజ్ అంటారు. 25% ఉన్న డెక్స్ట్రోజ్ను 25% ఉంటుంది కాబట్టి దాన్ని 25% డెక్స్ట్రోజ్ అంటారు. 25D అని దొరుకుతుంది. అయితే ఈ డెక్స్ట్రోజ్ కూడా మనకు గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినప్పుడు మాత్రం ఈ డెక్స్ట్రోజ్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ, లేకపోతే బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ అనేది సరిగా తీసుకున్నప్పుడు ఈ 5% డెక్స్ట్రోజ్, 25% డెక్స్ట్రోజ్ అవసరాన్ని బట్టి, అంటే అప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకొని మనకు ఏ లెవెల్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గింది అని తెలుసుకున్న తర్వాత ఈ 5% ఎక్స్ట్రోజ్, ఆ 25% ఎక్స్ట్రోజ్ అనేది దొరుకుతాయి. ఇవి కూడా 500 ml కంటైనర్ 5% ఎక్స్ట్రోజ్, 100 ml కంటైనర్లు 25% ఎక్స్ట్రోజ్ అయితే మనకు లభిస్తూ ఉంటాయి బయట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆర్ఎల్, అంటే దీన్ని రింగర్ లాక్టేట్ అని కూడా అంటారు. ఆర్ఎల్ అనేది రింగర్ లాక్టేట్ అని దాని పేరుతో పిలుస్తారు. ఈ ఆర్ఎల్లో మనకు ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారంటే మనకు కంప్లీట్ డిహైడ్రేట్ అయినప్పుడు బాడీ లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే బీపీ లెవెల్స్ పడిపోవటం కానీ, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అయిన టైంలో కానీ, అంటే గాయాలు తగిలినప్పుడు కానీ, లేకపోతే అన్కాన్షియస్లో కొంచెం వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో
ఈ యొక్క ఆర్ఎల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మన బాడీలో పొటాషియం, సోడియం క్లోరైడ్ లెవెల్స్ అయితే తగ్గినప్పుడు ఈ రింగర్ రాక్లెట్ అయితే మనకు ఇంజెక్ట్ అయితే చేస్తారు. అంటే ఐవి ఫ్లూయిడ్స్ అనేది కంటిన్యూ చేస్తారు. మన బాడీలో పొటాషియం లెవెల్ పెరగాలి అంటే రింగర్ లాక్టేట్ పెట్టుకుంటే పొటాషియం లెవెల్స్ ఈక్వలైజ్ అవుతాయి, సోడియం లెవెల్స్ ఈక్వలైజ్ అవుతాయి. సోడియం లాక్టేట్ 0.32 గ్రామ్స్ అయితే సోడియం లాక్టేట్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ వచ్చేసరికి 0.09 గ్రామ్స్ అయితే సోడియం క్లోరైడ్ అయితే ఉంటుంది. పొటాషియం క్లోరైడ్ వచ్చేసరికి 0.040 గ్రామ్స్ అయితే పొటాషియం క్లోరైడ్ అయితే మనకు రింగర్ లాక్టేట్ ఉంటుంది. క్లోరైడ్ 0.0027 గ్రామ్స్ అయితే కాల్షియం క్లోరైడ్ అయితే రింగర్ లాక్టేట్ లో ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ మొత్తం ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ద్వారా మనకు బాడీలో లో అయిన సోడియం క్లోరైడ్ కానీ పొటాషియం కానీ మన బాడీలో లో అయినప్పుడు ఇవైతే మనకు సెలైన్స్ అయితే ఎక్కిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పారాసెటమాల్ అంటే మామూలుగా మనకు దొరికే టాబ్లెట్స్ డోలో 650 ఇలాంటివి అని కాదు. ఇందులో ఐవి కూడా ఉంటుంది. ఐవి అంటే సెలైన్ బాటిల్ లాగా పారాసెటమాల్ను ఎక్కిస్తూ ఉంటారు డైరెక్ట్. ఇందులో మనకు 1000 mg ఉంటుంది. 1000 మిల్లీగ్రామ్స్ అయితే మనకు ఈ ఒక పారాసెటమాల్ ఒక 100 ml బాటిల్ 1000 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అంటే ఫర్ మిల్లీగ్రామ్స్కు 10 మిల్లీగ్రామ్స్కు 1 ml అనే ఒక లెక్క అయితే చేసుకోవాలి. అంటే 100 ml ఉంటుంది. 100 ml 1000 mg అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. పారాసెటమాల్ 1000 mg ఐవి అయితే ఉంటుంది. ఈ పారాసెటమాల్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు లైట్ బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్, హై ఫీవర్ ఉన్నప్పుడు ఈ పారాసెటమాల్ అయితే మనకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం టాబ్లెట్ ఎలా యూజ్ అవుతుందో ఐవి కూడా అలాగే యూజ్ అవుతుంది. కానీ ఫాస్ట్ రిలీఫ్ అయితే మనకు ఐవి ద్వారానే ఉంటాయి. మనకు టాబ్లెట్స్ ఒక 1 or 2 hours తర్వాత మనకు రియాక్షన్ అనేది చూపిస్తాయి. కానీ ఐవీలు అయితే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయితే అవుతాయి. అంటే ఫాస్ట్ రిలీఫ్ అయితే మనకు పారాసెటమాల్ ఐవి ద్వారా ఉంటుంది. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే హెడేక్ ఉన్నప్పుడు కానీ హై ఫీవర్ ఉన్నప్పుడు అయితే ఈ పారాసెటమాల్ అయితే యూజ్ చేస్తారు. ఇది 100 ml కంటైనర్లో మాత్రమే దొరుకుతుంది ఈ పారాసెటమాల్ అనేది. మ్యాన్నిటోల్ అనేది మనకు మేజర్గా బ్రెయిన్లో వాటర్ లెవెల్స్ ఏమన్నా కంట్రోల్ చేయడానికి ప్లస్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్న పేషెంట్స్కి అయితే యూజ్ చేస్తారు. ఇది మామూలుగా అయితే జనరల్ పేషెంట్స్కి అయితే ఇవ్వాల్సిన పని ఏం లేదు. ఇది హాస్పిటలైజేషన్ అడ్మిషన్లో ఉన్న పేషెంట్కి మాత్రమే ఈ యొక్క మ్యాన్నిటోల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ మ్యాన్నిటోల్ అనేది 20% అయితే ఉంటుంది. ఆ 20% మ్యాన్నిటోల్ ఒక 100 ml బాటిల్ మాత్రమే దొరుకుతుంది. మ్యాన్నిటోల్ గురించి పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు. మిగతా అయితే 100% మనకు తెలుసుకోవాల్సినవి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.